देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर अन्नम श्रीनिवास रेड्डी ने कहा कि हर स्कूल में बुनियादी सहूलियात फराहम की जाएंगी। महबूब नगर हलके में अम्मा आदर्श के मुंतखब स्कूलों में मरम्मत, पेंटिंग, बिजली की फराहमी, बैतुलखलाओं की तामीर के सिलसिले में हुकूमत की जानिब से मौसूल होने वाले 1,30,00,000 रुपये का चेक अम्मा आदर्श स्कूल कमेटी चेयरमैन को MLA के ऑफिस में हवाले किया गया। बाद अज़ां रुकन असम्बली ने कहा कि पहले मरहले में कई स्कूलों में मरम्मत का काम, बिजली की फराहमी, पेंटिंग और बैतुलखलाओं की तामीर की गई। उन्होंने कहा कि जब भी स्कूलों का दौरा होता है तो उस वक्त स्कूल के बहुत से मसाइल तवज्जो में आते हैं। हम उन्हें फौरी तौर पर एजुकेशन फ़ंड से SDF फंड्स का इस्तेमाल करते हुए उन्हें फौरी हल करने की कोशिश करते हैं। ప్రతి ఒక్కరికి మీరందరినీ ఇక్కడికి రమ్మనడానికి ఒక కారణం ఉంది. అటు హెడ్ మాస్టర్లను చూడొచ్చు, విలేజ్ కమిటీ విద్యా కమిటీ చైర్మన్ అని కూడా చూడొచ్చు అన్న ఉద్దేశంతో అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. నేను అన్ని స్కూల్స్లో తిరుగుతూ ఉన్నాం. గతంలో తిరిగినా ఇప్పుడు కూడా మళ్ళీ అన్ని 10th క్లాస్ పిల్లల కోసం పుస్తకాలు ఇవ్వడానికి ప్రతి స్కూల్కి ఎందుకు వెళ్తున్న గవర్నమెంట్ స్కూల్ కంటే అక్కడికి పోతే నాకు ఆ సమస్యలు కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో మనం తొందరగా పరిష్కారం చేయొచ్చు అనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. ఇంకా చాలా స్కూళ్ళల్లో మౌలిక వసతులు ఇంకా కల్పించాలి. పోయిన సంవత్సరం ఒక చిన్న అడుగు ముందుకేసినాం. గత 10 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు గురైన పాఠశాలలు. ఎలక్ట్రిసిటీ లేదు, మహిళలకు టాయిలెట్ లేవు, టీచర్లకు లేవు, గర్ల్స్ స్టూడెంట్స్కి లేవు, కొన్ని ఇట్లా కాంపౌండ్ వాల్స్ లేవు, కిచెన్ షెడ్స్ లేవు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. సో దాదాపుగా వాటి అన్నిటిని కూడా గుర్తించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా కొన్ని స్కూళ్ళని చేయడం జరిగింది. వాటికి కూడా పేమెంట్ ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు పేమెంట్ ఇవ్వాలి అని చెప్పి అందరం ఒత్తిడి తెచ్చి పేమెంట్ కూడా ఇప్పించి, అలాగే ఇంకా చాలా సమస్యలు మా దృష్టికి కూడా వస్తూ ఉన్నాయి. నేను ఎక్కడ పోయినా కూడా ఆ సమస్యలను ఇమ్మీడియట్గా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నాకు వచ్చే డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు, నేను ఇప్పుడు జమ చేస్తున్న విద్యానిధిలో నుంచి కావచ్చు, లేదా ముడా నుంచి కావచ్చు, ఎక్కడికక్కడ మన స్కూళ్ళను బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒకటి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకునేది ఏంటంటే, ఇంకా చాలా స్కూళ్ళల్లో పిల్లలు ఇంకా నేల మీదనే కూర్చుంటూ ఉన్నారు. ఈరోజు నేను హన్వాడలో 4 స్కూల్ తిరిగితే టంకర్లో పిల్లలు నేల మీద కూర్చున్నారు. కొత్తపేటలో పిల్లలు 10th క్లాస్ పిల్లలు కూడా, అమ్మాయిలు కూడా నేల మీద కూర్చుంటూ ఉన్నారు. ఎంత ఇబ్బంది. ఇమీడియట్గా అక్కడ బెంచీలు పంపించడం జరిగింది 2 స్కూల్స్లలో. రాబోయే రోజుల్లో మీరు విద్యా కమిటీ చైర్మన్లుగా ఉన్నారు, హెడ్ మాస్టర్లుగా ఉన్నారు. మీరు చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా నా దృష్టి కన్నా అక్కడ లోకల్గా ఉన్న మా పార్టీ నాయకుల దృష్టి కన్నా తీసుకొస్తే వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు. ఇప్పుడు మహబూబ్నగర్ మండలం మీరు మా నరసింహారెడ్డి గారు గ్రంథాలయ చైర్మన్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మా విద్యానిధి నుంచి ఎక్కడికక్కడ ఎంత వీలైతే అంత ఆ పాఠశాలకు నేను ఇచ్చి వాటిని ఒక వర్కింగ్ అట్మాస్ఫియర్ ఆ పాఠశాలలో నేను తీసుకురావాలనుకుంటా ఉన్నా. ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో మన స్కూల్స్ అన్నింటినీ కూడా బాగు చేసుకుందాం. మనము మన పిల్లలకు మంచి చదువు చెప్పించకుంటే అంతకంటే దౌర్భాగ్యమైన పని ఇంకోటి ఉండదు. కాబట్టి మేము చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నాం. అలాగే వాచ్మెన్ల ఇబ్బంది కూడా ఉంది. మంచి మేము ఇస్తూ ఉన్న రాత్రిపూట పిల్లలు దొంగలు వచ్చి వాటిని ఎత్తుకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే మీకు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి స్కూల్స్లో మా దృష్టికి తీసుకురండి. వాచ్మెన్ ఏర్పాటు చేసుకునే కార్యక్రమం కూడా మనం చేద్దాం. ప్రభుత్వం కొన్ని స్కూళ్ళకు వాచ్మెన్లు ఇచ్చింది, ఇంకా యువన్ స్కూల్స్ చాలా ఉన్నాయి. సో నా నియోజకవర్గ పరిధిలో వీలైనంత వరకు ప్రతి స్కూల్కు వాచ్మెన్ కేటాయించుకుందాం. ఆ వాచ్మెన్కి ఇచ్చే 5,000 ఇస్తూ ఉన్నారు చాలా మటుకు. సో 5,000 కూడా మనం ఎక్కడో దగ్గర ఏర్పాటు చేసుకొని నెలకి ఇచ్చే ఏర్పాటు చేద్దాం. మనం కంప్యూటర్లు పెడతా ఉంటే వచ్చి దొంగతనాలు చేస్తాము. సీసీ కెమెరాలు పెడితే దొంగతనం చేసిండ్రు.
ఇట్లా మనం ఏదైనా మంచి కార్యక్రమం ఆ స్కూల్కు చేయాలనుకుంటే ఇమ్మీడియట్గా 2-3 రోజులలో దొంగతనాలు అవుతూ ఉన్నాయి. సీలింగ్ ఫ్యాన్స్ దొంగతనాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం మొదలు వాచ్మెన్లను ఏర్పాటు చేసుకోవాలి. అట్లీస్ట్ నైట్ వాచ్మెన్లు, టీచర్లు ఇంటికి వెళ్ళిపోయినాక దాని కాపలా కాసే వాళ్ళు ఎవరైనా ఉండాలి. కొన్ని స్కూల్స్ ఊరికి దూరంగా ఉంటుంది. సో వాటి పట్ల ఇంకా జాగ్రత్తగా మనం ఉండాలి. హెడ్ మాస్టర్లు కూడా చొరవ తీసుకొని ఏమేం చర్యలు తీసుకుంటే స్కూల్ ప్రాపర్టీ భద్రంగా ఉంటుందో వాటి మీద కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ, ఈ 10వ తరగతి ఉన్న స్కూల్స్లో అన్నిట్లలో డిజిటల్ బుక్స్ ఇచ్చినాం మనం. నేను ఒక్కొక్క స్కూల్కి పోయి ఇస్తూ ఉన్నా, పిల్లలతో మాట్లాడుతూ ఉన్నా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటూ ఉన్నా. మీరందరూ 10th క్లాస్ ఉన్న హెడ్ మాస్టర్లు ఆ పిల్లలకు ఇచ్చిన డిజిటల్ బుక్స్ వాళ్ళు మంచిగా యూటిలైజ్ చేస్తూ ఉన్నారా, వాడుతున్నారా లేదా అని చెప్పి మీరు దాన్ని పర్యవేక్షించాలని చెప్పి కోరుకుంటూ, వచ్చే సంవత్సరం మరిన్ని నిధులు మనం కేటాయించుకొని మన పాఠశాలను కంప్లీట్గా పూర్తిగా అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ.